హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వర్క్ అమెజాన్ షాపింగ్ వెబ్సైట్లో ఉంటుంది. ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తాము అండ్ ప్రైసింగ్ క్వాలిటీని చెక్ చేస్తాము. ఇది ఇంటి నుంచే చేసుకుంటాము ఈ వర్క్ అంతా. ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ నేను అమెజాన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. సెలక్షన్ అనేది కంప్లీట్గా కంపెనీ రిక్రూట్మెంట్ ప్రాసెస్పై ఆధారపడి ఉంటుంది. అలాగే అమెజాన్ కంపెనీ ఉద్యోగం కోసం ఎవ్వరికీ ఎటువంటి ఫీజు అడగదు, తీసుకోదు. మీరు ఎవ్వరికి పే చేయకూడదు. ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లికేషన్ చేసుకోవడానికి అండ్ ఈ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి వెరిఫై చేసుకొని అప్లై చేసుకోగలరు. ఒకసారి వర్క్ ప్రాసెస్ నేను మీకు చెప్తాను. ఆఫ్టర్ మీరు జాబ్ వచ్చిన తర్వాత ఎలా వర్క్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. చూడండి, ఒక ప్రొడక్ట్ లిస్టింగ్లో మనం ఏమేమి చూస్తాము అంటే, ఫస్ట్ వర్క్ చేసేటప్పుడు ప్రొడక్ట్ నేము ఎస్కేయుఐడి అంటాము. అంటే ప్రొడక్ట్కి సంబంధించిన ఒక ఫార్మాట్ అనమాట ఇది. తర్వాత సెల్లర్ డీటెయిల్స్, కేటగిరీ, ఎంఆర్పి, సెల్లింగ్ ప్రైస్, డిస్కౌంట్, స్టాక్ అవైలబిలిటీ, కస్టమర్ రేటింగ్, ఈ డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఒక ప్రోడక్ట్కి. అలాగే ప్రతి ప్రోడక్ట్స్కి ఇలాంటి డీటెయిల్సే ఉంటాయి. ప్రతి డీటెయిల్స్ని మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కంపెనీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేస్తాము. ఇది మన వర్క్. చూడండి, ఒక ప్రోడక్ట్కి ఎంఆర్పి 24,999 ఉంది అనుకోండి. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 21,999 ఉంటే ఈ ఎంఆర్పి అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ అనేది అన్ని ప్లేసెస్లో ఒకేలా ఉందా లేదా అనేది వెరిఫై చేయాలి మనం. ఒకవేళ అదే ప్రోడక్ట్ మరో లిస్టింగ్లో పొరపాటున 2,199 అని కనిపిస్తే అది ప్రైస్ మిస్ మ్యాచ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో వెంటనే రివ్యూ చేసి ఇష్యూని ఫ్లాగ్ చేయటం లేదా రిలేటెడ్ రివ్యూ ప్రాసెస్కి సెండ్ చేస్తాము. ప్రైస్ మాత్రమే కాదు చూడాల్సింది, ప్రొడక్ట్ కేటగిరీ, స్పెసిఫికేషన్స్, ఇమేజెస్, ప్రొడక్ట్ డీటెయిల్స్, స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా కంప్లీట్గా ఉన్నాయా లేవా అనేది ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్సింగ్గా ఉన్నా లేదా తప్పుగా ఉన్నా దాన్ని ఫైండ్ చేసి కరెక్ట్ ఆడిట్ స్టేటస్తో అప్డేట్ చేయాలి. ఇది వర్క్ అండి. ఈ జాబ్కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు. వర్క్ షిఫ్ట్ మాత్రం కంపెనీ నీడ్స్ని బట్టి డే షిఫ్ట్ ఉండొచ్చు, నైట్ షిఫ్ట్ ఉండొచ్చు, లేదా రొటేషనల్ షిఫ్ట్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. వీకెండ్స్ ఆర్ హాలిడేస్లో కూడా వర్క్ ఉండవచ్చు. తర్వాత ఈ జాబ్కి ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా మనం అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్ బేసిక్స్, ఇంగ్లీష్ రీడింగ్, డీటెయిల్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే అలవాటు ఉంటే ఈ జాబ్ రోల్ మీకు చాలా బెస్ట్. సో ఇది ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైసింగ్ క్వాలిటీని చెక్ చేసే జాబ్ అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో జెన్యూన్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.